అది రామాపురం అనే పల్లెటూరు. ఆ గ్రామంలో శివప్రసాద్, కృష్ణప్రసాద్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. శివప్రసాద్ కొడుకు పేరు సీను, కృష్ణప్రసాద్ కొడుకు పేరు రాము. ఏంట్రా రాము, ఎప్పుడొచ్చావు సిటీకెళ్ళి? ఇంతకు ముందే వచ్చాను బాబాయ్. వచ్చిన వెంటనే మిమ్మల్ని కలుద్దామని వస్తున్నాను. ఆ, కలిసావులే. కనీసం ఈసారన్నా పాస్ అయ్యావా లేదా? ఆ, పాస్ అయ్యాను బాబాయ్. ఆ, ఏం పాస్ అయ్యావో ఏంటో. ఏది చదివినా 2 సంవత్సరాలు లేటే. అదే తమ్ముడిని చూడు, ఇంత బాగా చదువుకుంటాడు. నువ్వు ఉన్నావు, దేనికి పనికిరావు. అయినా నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? మీ నాన్న చదువులో ఫస్ట్, నేను చదువులో ఫస్ట్, వాడు చదువులో ఫస్ట్, నువ్వొక్కడివా ఇంట్లో ఇలా? అదేం లేదు బాబాయ్. నేను ఎంత చదివినా ఏం చేస్తాను చెప్పు? నేను నా కోరిక ఎలాగైనా నాన్న బిజినెస్ని ఇంకా కొంచెం పైకి తీసుకెళ్ళాలి, అంతే. నాకు అందులోనే సంతోషం ఉంది. ఆ, ఏమన్నా అంటే నాన్న బిజినెస్ని పైకి తీసుకెళ్ళాలి అని అంటావు. ఏం లాభం రా నువ్వు అంత చదివి? నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా, నిన్నుగా గుర్తించాలి కదా. నువ్వు ఎప్పుడు నాన్న నడిచిన నడకలోనే నడుస్తానంటావేంటి? నీకు ఎంత చెప్పినా అర్థం కాదురా, ఎంత చెప్పినా వేస్ట్. అదే తమ్ముని చూసి నేర్చుకో. వాడంతకు వాడు చదివి వాడంతకు వాడు ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు ఇంకెప్పుడు మారతావో ఏంటో. ఏయ్ శివప్రసాద్, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది ఉంది, మర్చిపోయావా? ఎప్పుడు ఇస్తావు? ఇంట్లో వచ్చి కూర్చుంటే ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయవు, ఏం లిఫ్ట్ చేయవు? ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా తమ్ముడిని రేగి అంటావేంటి? అలా కాకపోతే ఎలా మాట్లాడతాను కృష్ణప్రసాద్ గారు? మీ తమ్ముడు గారు నా దగ్గర 25 లక్షలు తీసుకున్నారు. వాటిని ఎగ్గొట్టి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా తిరుగుతున్నారు. ఎప్పుడు కడతారు నా బాకీ పైసలు? అది తెలుసుకోవడానికే వచ్చాను. రేయ్, నీ దగ్గర చాలా డబ్బులు అవసరం ఉండి అప్పు చేశాను. త్వరలోనే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఇంట్లో ఎలాంటి గొడవలు చెయ్యకు, ఇక్కడి నుండి వెళ్ళు. ఇప్పటికే నిన్ను చాలాసార్లు నమ్మాను. ఇప్పుడు డబ్బులు ఇస్తే గానీ మీ ఇంట్లో నుండి వెళ్ళను. ఒక వారం టైం ఇస్తే నీ డబ్బులు ఎలాగైనా తెచ్చిస్తాను. లేదంటే ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, అక్కడ సంతకం పెడతాను. సంతకం పెట్టమన్న దగ్గర పెడతానంటున్నావు, బాగానే ఉంది. మరి నీ కొడుకును కూడా ఒక మాట అడుగు. తను కూడా సంతకం పెడితే నాకు ఇష్టమే. రే సీను, ఏం సంతకం పెడతావా? నేను సంతకం చెయ్యను నాన్న. నువ్వు చేసిన అప్పుకు నేనెందుకు సంతకం చేయాలి? చూసారా శివప్రసాద్ గారు, మీరు ఎక్కడ పడితే అక్కడ సంతకం చేస్తామన్నారు, కానీ మీ అబ్బాయి ఏమో చెయ్యనంటున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్లీజ్ ఈ ఇంట్లో నొల్లి చేయకండి, ఇక్కడ నుండి వెళ్ళండి. కావాలంటే నేను పెడతాను సంతకం. కృష్ణప్రసాద్ గారు సంతకం పెడతానంటే నాకు ఇంకేం కావాలి? కానీ కనీసం మీ కొడుకైనా సంతకం చేస్తాడా? ఖచ్చితంగా నేను సంతకం చేస్తాను. మా నాన్న ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళండి. సంతకం చేస్తామన్నారు కదా, నేను రేపు కాగితాలు రెడీ చేసుకొని మీ ఇంటికి వస్తాను. రే, చాలా థ్యాంక్స్ రా రాము. నువ్వు నాన్న అడుగుజాడలో నడుస్తాను అంటే నేను ఏటో అనుకున్నాను. నా కొడుకును గొప్పగా చదివించాను అనుకున్నాను, కానీ వాడు నాన్నకు కూడా విలువ లేకుండా చేశాడు. నువ్వు నాన్న కోసం, అది నా కోసం, బాబాయ్ కోసం కూడా సంతకం చేయడానికి సిద్ధపడ్డావు. నువ్వు చాలా గ్రేట్ రా. కొడుకంటే ఇలా ఉండాలి. వాళ్ళ బాబాయ్ రాముని అర్థం చేసుకున్నాడు. ఇంతటితో మన కథ ముగిసింది.